హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మా ఆయన లంచ్ బాక్స్లో ఏం పెట్టానో చూసేద్దాం రండి. రైస్ అండ్ ఆలు టమాటా కర్రీ అండ్ సైడ్కి వచ్చేసి కాకరకాయ పచ్చడి అండ్ పెరుగు. ఇవ్వండి ఈరోజు నేను మా ఆయనకు లంచ్ బాక్స్లో పెట్టినవి. అండ్ వాటర్ బాటిల్. మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇంకొక రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఈరోజు మా టిఫిన్లోకి నేను గుంత పొంగనాలు చేస్తున్నానండి. ఆ గుంత పొంగనాలు మనం దోశ పిండితో చేసుకుంటాం కదా, సో అందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ నేను నా స్టైల్లో చేసుకుంటాను కదా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఒక స్పూన్ జీలకర్ర అండ్ టేస్ట్కి సరిపడేంత ఉప్పు, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తురుము. నేనైతే ఒకటే పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఎందుకంటే నేను చిన్న పాప ఉంది నాకు, 1.5 year బేబీ. తనకు నేను పెడతాను, గుంత పొంగనాలు తింటుంది కాబట్టి తనకి కారంగా ఎక్కువగా ఉంటుంది అనేసి నేను ఒకటే పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు తినాలనుకుంటే ఇంకా ఎక్కువగా మిర్చి కూడా వేసుకోవచ్చు. చట్నీ లేకుండా తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకొని సపరేట్గా ఓన్లీ ఇవే తినొచ్చు. సైడ్ డిష్కి చట్నీ కూడా అవసరం లేదు. అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అండ్ లాస్ట్ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేస్తానండి. మా ఆయనకి దోశలో కానీ గుంత పొంగనాల్లో కానీ కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే తినడానికి ఇష్టపడతారు ఆయన. సో ఇవన్నీ వేసుకున్నాం కదా, వీటన్నింటిని పిండిలో మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకొని ఆ తర్వాత గుంత పొంగనాలు వేసుకుందాం. ఇప్పుడు నేను పొయ్యి మీద గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా, అప్పుడు పిండి వేసేసుకున్నాం. వేసేసుకున్నాం కదా, ఇలా వేసేసుకున్న తర్వాత సిమ్లోనే ఒక 5 minutes వరకు మూత పెట్టి మగ్గించుకుంటే అవి ఉడుకుతాయి పిండి. తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకో సైడ్ తిరిగేసుకుందాం. 5 minutes అయిందండి, మూత తీసి చూద్దాం. చూడండి, ఒకవైపు మంచిగా కాలిపోయినాయి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుందాం స్పూన్ తోటి. చూడండి, ఇలా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇంకోవైపు కూడా ఒక 5 minutes నుంచి తీసేసుకుందాం. రెండో వైపు కూడా చక్కగా కాలిపోయాయి. వీటిని తీసేసుకుందాం. మా ఆయనకి ఆఫీస్కి టైం అవుతుంది కదా, తన కోసం సర్వ్ చేస్తున్నాను. తనకు పెట్టి టేస్ట్ చేస్తాడు, ఎలా ఉన్నాయని మీకు చెప్తాడు. సైడ్కి పల్లి చట్నీ. మా ఆయన టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో అడుగుదాం రండి. ఎలా ఉన్నాయి చిన్న? సూపర్, ఫెంటాస్టిక్. ఆనియన్స్ కూడా సూపర్ గా ఉన్నాయి, అక్కడక్కడ తగులుతున్నాయి కాబట్టి సూపర్.
ఫెంటాస్టిక్, నైషు ఎలా ఉన్నాయి అప్పలు? సూపర్, ఎలా ఉన్నాయి చెప్పు. సూపర్. హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు. హాయ్ చెప్పింది మా పాప. ఓకే ఫ్రెండ్స్, బాయ్.